ఇవాళ బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మంత్రులతోటి సీఎం రేవంత్ సమావేశం నిర్వహించగా ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపైన చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా పలువురు బీసీ నేతలు ఇంప్లీడీ పిటిషన్లు దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరింది. దీంతో ఇవాళ కోర్టుకు వివరాలు అందించనుంది ప్రభుత్వం. ఇవాళ బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో విచారణ జరుగుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మంత్రులతోటి సీఎం రేవంత్ సమావేశం నిర్వహించగా ఎలాంటి వాదనలు వినిపించాలనే దానిపై చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు కోరింది. దీంతో ఇవాళ కోర్టుకు వివరాలు అందించనుంది ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపైన హైకోర్టు విచారణ వచ్చే నెల 12కు వాయిదా పడింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే ఉత్తర్వులు మాజీ సిఐసి ఎస్కే జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్కు కూడా వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కమిషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయలేకపోయినందుకు నిరంజన్ రెడ్డి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అప్పటిదాకా పిటిషనర్లపైన కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపైన స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నియామకాలపై హైకోర్టు బెంచ్ మధ్యంతర తీర్పు వెలువరించినందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని తేల్చి చెప్పింది. గ్రూప్ 1 నియామకాలపై ఇటీవల హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపైన పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడంపై స్టే విధించాలని వారు కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపైన కాలయాపన చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ కాంగ్రెస్ ఎంపీలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క ఎకరా భూసేకరణ చేయలేదన్నారు. ఇప్పటివరకు టెండర్లు ఓపెన్ చేయలేదన్నారు. రియల్ ఎస్టేట్ దందా కోసం ఇష్టం వచ్చినట్లుగా అలైన్మెంట్లు మార్చుతున్నారని మండిపడ్డారు. 8 సంవత్సరాలుగా జరుగుతున్న తంతును చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా ఈ RRR ప్రాజెక్టుని 8 సంవత్సరాలుగా సాగదీస్తూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. 6 సంవత్సరాలు అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం. అట్లా 8 సంవత్సరాలుగా ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మాటలు చెప్తూనే ఉన్నారు,
కానీ ఇప్పటికీ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు మొదలు కాలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. వాళ్లకు ధైర్యం లేదు, నరేంద్ర మోడీ గారిని అడిగే ధైర్యం లేదు. 8 సంవత్సరాలుగా జరుగుతున్న తెలంగాణలో మంత్రుల మధ్య వార్ కొనసాగుతుంది. పొన్నం వ్యాఖ్యలపైన అట్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూప అంటూ విరుచుకుపడ్డారు. తక్షణమే పొన్నం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత మంత్రిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే పక్కన ఉన్న మరో మంత్రి వివేక్ ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన జీవితం అంటే వాళ్ళ దున్నపోతానికి ఏం చేస్తారు? మాకు టైం అంటే తెలుసు, మన జీవితం అంటే వాళ్ళ దున్నపోతానికి ఏం చేస్తారు? మాకు టైం అంటే తెలుసు, మన జీవితం అంటే వాళ్ళ దున్నపోతానికి ఏం చేస్తారు? దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష. దానికి తప్పేముంది అధ్యక్ష? వారికి నేను మళ్ళా తప్పుడు పదాలు అయితే అవగాహన లేదా, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, కాంట్రవర్సీ తేవడం ద్వారా వారికి రేపు పొద్దున ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడారు. మధ్యలో పార్టీలు వినో వీళ్ళు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిపై తాజాగా మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ను పొన్నం ప్రభాకర్ దున్నపోతు అని సంబోధిస్తే ఆ వ్యాఖ్యలను తోటి దళిత మంత్రి వివేక్ వెంకటస్వామి ఖండించకపోగా సమర్థించినట్లుగానే హావభావాలు ప్రదర్శించడం ఏంటని మండిపడ్డారు. లక్ష్మణ్ మీద పొన్నం వ్యాఖ్యలు మంచిది కాదని, దళితులు బలహీన వర్గాల మధ్య ఈ వివాదం పెరగవద్దని వెంటనే తాను పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేశారని చెప్పారు మందకృష్ణ. ఇంతమందిని పిలిచి ఒక దళిత సంక్షేమ శాఖ మంత్రి, మాదిగ కులానికి సంబంధించిన మంత్రి లక్ష్మణ్ గారిని పిలవకపోవడం అంటే అర్థమైంది. మా లక్ష్మణ్ గారు మాదిగ కులంలో పుట్టి మంత్రి కావడమే మేము చేసిన నేరం అనే పద్ధతులు ఏ ఆవేదనకం చేశాడో, తోటి దళితుడు, తోటి మాల సోదరుడే ఒక మాదిగ బిడ్డను పిలవలేదు కదా. పట్టి విక్రమార్క ఎవరు? మాల. పొన్నం ప్రభాకర్ ఎవరు? బీసీ. రేవంత్ రెడ్డి, ఇంకో గుత్తా సుఖేందర్ రెడ్డి, కిషన్ రెడ్డి గారు ఎవరు? ఓసీ. ఇంకొకరు మైనార్టీ. పిలవంది ఎవరు? తోటి దళితుడు ఒక దళిత నాయకుడు జయంతి కార్యక్రమంలో మరో తోటి దళితుడు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని కనీసం ఆహ్వానించాలని సోయి కూడా లేకుండా పోవడంటే మాకు అవమానం జరిగినట్టే కదా. అంటే అసలు లక్ష్మణ్ గారిని మంత్రిగా చూస్తుండా లేదా? లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రి కాడా? మాదిగ కులంలో పుట్టడం వల్లనే కదా ఈయన దున్నపోతనే వాక్యం చేసింది. మాదిగ కులంలో పుట్టడం వల్లనే కదా లక్ష్మణ్ గారిని వివేక్ పిలవకపోవడానికి కారణమైంది. ఇంకా వేరే కారణం ఏమని చెప్పాలి? మేము చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ మేము దళితుల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం. ఉమ్మడిగా దళితుల ప్రయోజనాల కోసం, దళితుల హక్కుల కోసం కష్టపడాలి మళ్ళీ అందరం కలిసి. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత మేము కోరుకుంటాం. ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తోటి దళిత ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కి జరిగిన అవమానంపై ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, శామ్యూల్, లక్ష్మీకాంత్, కాళయాదేలు చర్చించారు. ఇప్పటికే మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్లతో మాట్లాడామని, సమస్య సద్దుమణిగిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. రేపు మరోసారి ఇద్దరు మంత్రులను పిలిచి మాట్లాడుతున్నట్లుగా చెప్పారు టీపీసీసీ. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తుంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుకు వైఎస్ఆర్సీపీ ముందుకు సాగనుంది. రచ్చబండ, కోటి సంతకాల సేకరణ, గవర్నర్ని కలవడం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అక్టోబర్ 10వ తేదీ నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో 28న నిరసన ర్యాలీలు చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది. మన హయాంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం 4%. అలాంటి వ్యవస్థ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా పెంచాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా తీసుకొచ్చినాం. అన్నీ తెరమరిగే. 1923 నుంచి 2019 దాకా, అంటే మనం రాకముందు వరకు కూడా ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయనంటే కేవలం 12 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. మనం ఒక విజన్తో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం గవర్నమెంట్ రంగంలో. గవర్నమెంటే కన్నా హాస్పిటల్ నడపకపోతే
ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ప్లాయిటేషన్ వల్ల ఏ పేదవాడికి కూడా వైద్యం అనేది అందని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. గవర్నమెంట్ గాన స్కూళ్ళు గాన నడపకపోతే నారాయణ, చైతన్య వంటి వాళ్ళకు ఫీజులు కట్టలేక ఏ పేదవాడు కూడా తమ పిల్లల్ని చదివించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. అందుకనే గవర్నమెంట్ హాస్పిటల్ నడుపుతుంది, అందుకనే గవర్నమెంట్ స్కూళ్ళు నడుపుతుంది, అందుకనే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది. లేదంటే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్స్ కానీ దానికి హద్దు పొద్దు ఉండదు. మనము ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ను ఒక జిల్లాని చేస్తాం. ఆ ప్రతి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక జిల్లాని చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. సో ఒక రకంగా విద్యాపరంగా పేదవాడికి, మిడిల్ క్లాస్కు తీవ్ర నష్టం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వైద్యపరంగా కూడా పేదవాడికి, మధ్యతరగతికి ఉచిత వైద్యం అనేది ఆ పేదవాడికి అందుబాటులోకి రాకుండా ప్రైవేట్కు పేదవాడిని అమ్మేస్తూ ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు దారి తీస్తూ పేదవాడిని నాశనం చేసే కార్యక్రమం మరోవైపు. ఏపీలో కల్తీ మద్యం కేసుపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. సీఎం చంద్రబాబు ఆయన మాఫియాకి మద్యం దుకాణాలు అప్పగించారని అన్నారు. కల్తీ మద్యం ద్వారా వచ్చిన సొమ్మును ఎమ్మెల్యేలు, పోలీసులు పెద్దబాబు, చిన్నబాబు పంచుకున్నారని ఆరోపించారు. ప్రజల జీవితాలతోటి చెలగాటమాడుతూ వాళ్ళను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి పాలన మీద ధ్యాస లేదని అన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాక్షస పాలన నడుస్తుందని, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలోకి ఆదాయాలు పోతా ఉన్నాయి. దోచుకో, పంచుకో, తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తా ఉంది. లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. విచ్చల విడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది. అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే ఒకసారి చూస్తే ఒక మాఫియా తరహాలో టోటల్గా గవర్నమెంట్ దుకాణాలన్నీ పూర్తిగా తీసేసినారు. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన మాఫియాకు సంబంధించిన ప్రైవేట్ దుకాణాలను పిక్చర్లోకి తీసుకొచ్చేసినారు. ఈ లిక్కర్కి సంబంధించి వీళ్ళకి సంబంధించిన ఎవరైతే డిస్టరీ వాళ్ళు వీళ్ళకి బాగా డబ్బులు ఇస్తారో వాళ్ళకి సంబంధించి ఆర్డర్లు మాత్రం ప్లేస్ చేసే విధంగా ఈ ప్రైవేట్ షాపులు, వీళ్ళ మాఫియా షాపులు ఎవరికైతే ఇండెంట్లు ప్లేస్ చేస్తాయో వీళ్ళకి కావాల్సిన డిస్టరీ వాళ్ళకి వీళ్ళే ఇండెంట్లు ప్లేస్ చేసి వాళ్ళకు సంబంధించిన సరుకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉండేట్టుగా కూడా తీసుకొస్తూ ఉన్నారు. వీళ్ళ డబ్బు ఆశ అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే చివరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు, ప్రజలు చనిపోయినా పర్వాలేదు, మా జోబీలలో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు రాక్షస యుగం నడుస్తూ ఉంది. భయభ్రాంతులు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు పోలీసులు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా వైసీపీ అధినేత జగన్కు మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. జగన్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని పలు ఘటనలను ఆయన గుర్తు చేశారు. కల్తీ మద్యాన్ని పట్టుకుంది, నిందితులను అరెస్టు చేయించింది తమ ప్రభుత్వమేనని లోకేష్ స్పష్టం చేశారు. ఈ కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్న వారిలో టీడీపీ నేతలు ఉన్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిందితులు ఇద్దరు తమ పార్టీకి చెందిన వారు కాగా వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని పేర్కొన్నారు. కానీ జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో మర్చిపోయి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారానికి తెరలేపిందని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల పులివెందుల్లో వైసీపీ నేతలు కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల వ్యవహారంపై కడప ఎస్పీని కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అక్రమ మద్యం వెలువెత్తుతుంది అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్బ్రాండ్ అంటే నారావారి సారా ఏర్లీ పారుతుందని విమర్శించారు. ఇప్పటివరకు 5,280 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయన్నారు. అలాగే 48 కోట్ల క్వార్టర్ బాటిల కేసులు అమ్ముడయ్యాయని గుర్తు చేశారు. ఈ ఏడాది కాలంలోనే ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు. ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కేసులు, క్వార్టర్ బాటిల్స్ మొత్తం
ఈ లిక్కర్ పాలసీ, కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి 111 కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్ సేల్ అయితే అందులో 48 కోట్ల రూపాయల క్వార్టర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ 110 రూపాయలు కొడితే 5,280 కోట్ల రూపాయలు. అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారాను, కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి ఎన్ బ్రాండ్ సారా, నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే 5,280 కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి. 48 కోట్ల కూటమి ప్రభుత్వంపై పేరు నాని తీవ్ర విమర్శలు చేశారు. సరసమైన ధరలకే నాణ్యమైన లిక్కర్ ఇస్తామని ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. జగన్ హయాంలో జే బ్రాండ్ అని, మరి ఇప్పుడు దొరికింది చంద్రబాబు బ్రాండ్ అని నిలదీశారు. ఆఫ్రికా నుంచి కొత్త ఫార్ములా తీసుకొచ్చి టీడీపీ ప్రభుత్వం మద్యం తయారు చేస్తుందని ఆరోపించారు. సూపర్ 6 స్పెషల్ స్టేటస్ పేర్లు పెట్టి లిక్కర్ అమ్ముతున్నారని విమర్శించారు. నాణ్యమైన సరసమైనటువంటి రేట్లలో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర మొదలుపెట్టి వెన్నుపోటు పొడవటం, ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో కస నమ్మిన వాళ్ళందరినీ కూడా పొడుస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఈ వయసులో కూడా గొప్పతనం ఏంటంటే ఈ 75 ఏళ్ల వయసులో కూడా ఎముకల సాంద్రత, బోన్ డెన్సిటీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తల్లికి వందనం అన్నాడు, ఇద్దరికి వేస్తా అన్నాడు. జగన్ గారి పథకాన్ని కాపీ కొట్టాడు. జగన్ గారు 45 లక్షల మందికి వేస్తే నేను 90 లక్షల మందికి వేస్తానని చెప్పాడు. రాష్ట్రంలో లెక్కల ప్రకారం 85 లక్షల మంది పిల్లలుంటే ఈయన 40-50 లక్షలతో సరిపెట్టి చేతులు కడుక్కున్నాడు. జగన్ లాగా కోతలు పెట్టనన్నారు, కోతలు కోసారు. కోతలు పెట్టనని చెప్పని ఇవాళ జగన్ 1000కి వస్తే వీళ్ళు 2000కి వస్తున్నారు. నాణ్యం మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కల్తీ మద్యంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతలు ఆఫ్రికాలో శిక్షణ తీసుకుని రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారని పేర్ని నాని చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రాన్ని మద్యం మాఫీగా తయారు చేసింది జగన్ కాదని ప్రశ్నించారు. సౌత్ ఆఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా అని అడిగారు. తంబలపల్లి కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలు అన్నింటినీ బయటకు తీస్తున్నామని అని అన్నారు. నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం కాబట్టి కల్తీ మద్యాన్ని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు. కల్తీ మద్యంపై శాఖపరంగా సమగ్ర విచారణ జరుగుతుందని, బాధ్యులైన ప్రతి ఒక్కరిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మేము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ 2 months బ్యాక్ అది కేరళ వాళ్ళు మన హైదరాబాద్కి సంబంధించింది. ఇదంతా హైదరాబాద్లో ఒక బ్యాచ్ ఉండి వాళ్ళు అక్కడి నుంచి స్పిరిట్ తీసుకుని స్పిరిట్ని సప్లై చేశారని మనకు వచ్చింది. దాని మీద ఇమీడియట్గా 40 మందిని కేసు కట్టారు, అరెస్ట్ చేశారు. దాంట్లో ఆ ఏదైతే స్పిరిట్ సప్లై చేస్తారో వాళ్ళని కూడా సీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీజ్ చేసింది. జరుగుతాయి కొన్ని చోట్ల జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉంటే మటుకు ఇలాంటి పునరావృతం కాకుండా సీరియస్గా ఉంటుంది. చాలా అవసరమైతే పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడు. ఇలాంటివి చేసే వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. ఇక్కడ జరిగినటువంటి దాంట్లో ఎవరైతే ఇప్పుడు జనార్దనో లేకపోతే ఇంకొకతనో ఏదో సంవాట్ పేర్లు చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయో అన్ని తీస్తాం డెఫినెట్గా. ఇప్పుడు వీళ్ళకి లేవా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో లేవా? వీళ్ళు ఏమైనా పతితులా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అనిల్ వాళ్ళకి లేవా సౌత్ ఆఫ్రికాలో? వాళ్ళ బ్యాచ్లందరికీ లేవా? వాళ్ళకి ఏమన్నా కూడా అన్నీ వస్తాయి. దీని వెనక ఎవరున్నారో కూడా వస్తాయి. ఆయన ఏదో చెప్తున్నాడు సౌత్ ఆఫ్రికా అని. సౌత్ ఆఫ్రికా పునాదులు వేసింది వీళ్ళే. ఇదే పెద్దిరెడ్డి గారి వాళ్ళకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళంటే ఏదో సమాచారం పెట్టుకుని వచ్చి పార్టీలో లాస్ట్ మినిట్లో జాయిన్ అయ్యి టికెట్ ఇచ్చారు. కానీ ఇలాంటివి అన్నీ కూడా ఇచ్చి జాగ్రత్తగా మేము రీసెంట్గా పార్టీ ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యారు. చెక్ చేస్తారు. ఇప్పుడు 4-5 సార్లు ఏం జరగలేదు. మేము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత
నల్గొండ జిల్లా హాలే ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటలో ఒక కంప్యూటర్ కాలిపోయింది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో బ్యాంక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నల్గొండ జిల్లా హాలే ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. మంటలో ఒక కంప్యూటర్ కాలిపోయింది. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేయడంతో బ్యాంక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.